లేదు చేలో పడితే ఆ చేలోకి మేము కూడా వెళ్ళాలి సార్. అట్లాగే మోకాలికి బోడిగుండికి ముడిపెడతారు. జయంతికి వర్ధంతికి తేడా తెలియదు. వీళ్ళకి ఏం చెప్పినా తప్పు అవుతుంది సార్. ఇప్పుడు నేను సభ్యుడి కింద నేను ఒక్క నిమిషం మీ టైం అడిగా, దానిలో తప్పే ఉంది సార్. నేను కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడినేగా, అంత ఉలికెందుకు? 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకొని 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంత భయం ఎందుకు సార్ బయటికి వెళ్ళిపోయాడు వినలేక? అంటే ఆయన ఒక్కళ్ళకే హక్కులు ఉంటాయి, ఆయన ఒక్కళ్ళకే స్పెషల్ స్టేటస్ ఉంటుంది, వేరే వాళ్ళకి ఎవరికి ఉండదు. ఇదే రకంగా నేను ఇసుక మీద కూడా చెప్పాను సార్. ఇసుక మీద ధర్నా పెట్టి కృత్రిమ కొరత సృష్టిస్తూ ఉన్నారంటే, సార్ ఇసుక కొరత ఉన్న మాట వాస్తవం, భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడే మాట వాస్తవం. కానీ ఈ ఇసుక కొరత అనేది ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా 10% 20% పిల్ఫరేజ్ ఉంటుంది సార్. కొంతమంది అధికారులు ఉంటారు, కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు, ఎక్కడో చోట చిన్న పొరపాట్లు దొరికితే కొంత పిల్ఫరేజ్ ఉంటుంది సార్. కానీ మొత్తం క్రియేట్ అయింది కాదు సార్. ఇది వర్షాలు వచ్చినాయి. ఎంత వర్షాలు వచ్చినాయి అంటే సార్, గత 4 సంవత్సరాల్లో పట్టిసీమ మోటార్లు లేకపోతే మా దగ్గర పంటలు లేవు సార్. ఈ సంవత్సరం పట్టిసీమ మోటార్లు 10 రోజులు కూడా వేయలేదు సార్. మేము 10 రోజులు కూడా ఆన్ చేయలేదు సార్ మా ప్రాంతంలో. అంత వర్షాలు పడ్డాయి. ఈ వర్షాల వల్ల ఇసుక తీయటం అనేది కష్టమైంది. కాబట్టి మనం ఈ ప్రభుత్వానికి ఇంకో 1-2 నెలల్లో టైం ఇద్దాం. దీని మూలాన కొంత కరప్షన్ తగ్గుతుంది. కరప్షన్ తగ్గి అసలైన లబ్ధిదారులు వస్తారు, ఇసుక అమ్ముకోవటం తగ్గుతుంది, నిజమైన లబ్ధిదారులు వస్తారని చెప్పాము సార్. చెప్తే అది రుచించలా సార్. ఇట్లా ఇసుక మీద కానీ, లేకపోతే పోలవరం కుడికాల మీద మోటార్లకు కానీ, లేకపోతే ఇళ్ల పట్టాల గురించి కానీ, లేకపోతే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ చెప్పే విషయంలో కానీ, వీటన్నిటిలో మేము మా అభిప్రాయాలను చెప్పడం జరిగింది సార్. ఇట్లా ఉంటే బాగుంటుంది, ప్రజలకు మంచి చేయగలుగుతాం, సొసైటీకి మంచి చేయగలుగుతాం, మనం ఎన్నుకున్నందుకు ప్రజలకి మనం ఎంతో కొంత చేసినటువంటి నైతిక ఇది ఉంటుంది. ఎప్పుడు కూడా మొండిగా వితండవాదం చేసి విమర్శించడం, పిడివాదం చేయటం కాదని చెప్పిన దానికి ప్రెస్ మీట్లు పెట్టి కొంతమందితో పలావ్ ప్యాకెట్లతో పొట్టిరాయిలతో వీళ్ళందరితో ప్రెస్ మీట్లు పెట్టించి నోటికి వచ్చినట్టు మాట్లాడించి సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేసి నన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు సార్. నాతో అయితే మాట్లాడాల. నేను ప్రసార మాధ్యమాలు వీటన్నిటిలో చూశాను. నేను కూడా ఇంకా వీళ్ళతో నేను కూడా ఫెయిల్ అయ్యే పరిస్థితి లేదు సార్. కానీ గన్నవరం ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి, వాళ్ళకి నేను న్యాయం చేయాలి కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను సార్. నేను కూడా వీళ్ళతో ఫెయిల్ అయ్యే పరిస్థితి లేదు. నన్ను ప్రత్యేక సభ్యుడి కింద మీరు గుర్తించి నా హక్కులను కాపాడమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఏంటి వసంత్? పని చేయట్లేదు సార్ మైకు. ఒక సభ్యుడిగా ఆయన సభకి మీ దృష్టికి తీసుకురావడానికి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే, ఎంతో అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి నాకు 2 లక్షణాలు కనిపించినాయి అధ్యక్ష. చేదస్తపు మొగుడు, అనుమానపు మొగుడు. అనుమానపు మొగుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు